మూవీ సూపర్ ఉందన్న మూవీ గురించి అసలు ఎవరైనా తప్పు అంటే మాత్రం వాళ్ళనే ఏమన్నా తెలియదు. మూవీ అయితే సూపర్ అన్న, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మూవీకి. అసలు ఏం తక్కువ లేదు అలా సినిమాలో. మళ్ళీ కొంచెం ఇట్లా అట్లా తక్కువ చూపెట్టారు, అసలు అలా ఏం లేదు. మంచిగా స్టోరీ. ప్రశాంత్ నీళ్ళు అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది ఒక హై లెవెల్ సినిమా అన్న. మేము ఊహించడానికనే ఎక్కువనే ఉంది. ఆయన ఎక్కువనే చూపిస్తున్నాడు, చూపించిండు. అసలు నేను నైటే చూసేసిన 1 o'clockకి. హైలైట్ అన్న. మేమైతే అసలు కుర్చీలో లేము, మేమైతే ఎగురుతూనే ఉన్నాం. పేపర్లు ఇవి అవి అవి మొత్తం మాకు వేరే రకం. ఆ నరుకుడు ఏందన్నా, నరుకుడు కత్తి పడితే కత్తే వణుకుతుంది ఇట్లా. కానీ కొంచెం ఎందుకు ఆపుతుందో వాళ్ళ అమ్మ అర్థం కాలేదు. ఫస్ట్ చిన్న బర్త్డే కత్తి పట్టుకున్నా కానీ భయపడుతుంది. ఎందుకు అప్పుడు అర్థం కాలేదు. ఇట్లా కడుక్కునేటప్పుడు ఇట్లా చూపిస్తాడు ఫేస్ది, ఇది ఎలివేషన్, ఇది అది మామూలు లేదన్న సినిమాలో మాత్రం. అసలు నిన్న ఆడ సంజయ్ టాకీస్ కాడ చూడాలన్న పోలీసు వాళ్ళు కొడితే అయినా కానీ ఇట్లా ఉన్నది ఒక్కొక్కరిది. నాకే ఇట్లా కొట్టేసిందన్న. నేను కూడా ఎట్లా అంటే కొంత 2-3 లోపల ఉండిపోయారు, మేము బయట ఉండిపోయినాం. హైలైట్ అంటే హైలైట్ అయిందన్న. కేజీఎఫ్ అంటే కేజీఎఫ్ మేకర్స్ అదే రకంగా తీసారు, కానీ కేజీఎఫ్కి దీనికి లింక్ అయితే ఏం లేదన్న. ఎందుకంటే మనకు క్లియర్గా చూపెట్టారు కదా. ప్రశాంత్ నీల్ సార్ కూడా చెప్పేసాను కేజీఎఫ్కి దీనికి లింకు లేదని. నాకైతే సినిమా సూపర్ డూపర్ నచ్చిందన్న. నేను మళ్ళీ పోతా. ఇప్పుడు మాది కామారెడ్డి, మాది అక్కడ నుంచి ఈడికి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ నేను కామెడీకి వెళ్ళాను. ప్రభాస్ అన్న డయాడ్ ఫ్యాన్స్ అన్న. అయ్యో ప్రభాస్ అన్న డయాడ్ ఫ్యాన్ని. ఇది ప్రభాస్ అన్న బర్త్డే రోజు వేయించుకునేది నేను. ఇది ఒక్కటి చాలన్న సినిమాకు. ఆది పురుష్కి ఈడ అయింది, గొడవ అయింది, మీకు తెలుసు కదా. ఒక ఆయన కొట్టారు సినిమా. కానీ సినిమాని మాత్రం ట్రోల్ చేయకనన్న. ట్రోల్ చేసే వాళ్ళకు ఒక్కటే చెప్తున్నా, అది మీరు వచ్చి చూడండి. ట్రోల్ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు ఏ హీరో ఫ్యాన్స్ కాదన్న. ఫుల్లా చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళు. థ్యాంక్స్ అన్న.